వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒకప్పుడు ఉగ్రవాదులపై భారీ సైనిక ఆపరేషన్లు నిర్వహించి ప్రపంచానికి తన శక్తిని చాటుకున్న పాకిస్తాన్ ఇప్పుడు అదే ఉగ్రవాదం ముందు ఎందుకు బలహీనంగా కనిపిస్తుంది? సరిహద్దులను కాపాడాల్సిన సైన్యం తన సొంత స్థావరాలని ఎందుకు రక్షించుకోలేకపోతుంది? ప్రతి దాడి తర్వాత ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటిస్తున్న ఇస్లామాబాద్కి ఉగ్రవాద సంస్థలు ఎందుకు ఏమాత్రం భయపట్టలేదు? ఇప్పుడు ప్రపంచ భద్రతా వర్గాల్లో ఇదే చర్చ. పాకిస్తాన్లో భద్రతా పరిస్థితి రోజురోజుకు ఆందోళనకరంగా మారుతోంది. ముఖ్యంగా ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలూచిస్తాన్ ప్రాంతంలో సైన్యం, పోలీసులు, పారామిలిటరీ బలగాలపై వరుస దాడులు జరుగుతున్నాయి. గతంలో బాంబు పేలుళ్లు, కాల్పులు మాత్రమే ప్రధాన వ్యూహంగా ఉండగా ఇప్పుడు ఉగ్రవాద సంస్థలు మరింత ప్రమాదకరమైన డబుల్ ట్యాప్ వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. ఈ వ్యూహం ఎలా పనిచేస్తుంది? ముందుగా చిన్న స్థాయి దాడి చేస్తారు. ఆ దాడి సమాచారం అందుకున్న వెంటనే అదనపు బలగాలు, అంబులెన్సులు, సహాయక బృందాలు అక్కడికి చేరుకుంటాయి. ఇదే సమయంలో రెండోసారి భారీ పేలుడు లేదా కాల్పులు జరిపి ఎక్కువ మంది భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుంటారు. అంటే మొదటి దాడి కంటే రెండో దాడే అసలైన ఉచ్చు. ఈ కారణంగానే దీన్ని డబుల్ ట్యాప్ టెక్నిక్గా భద్రతా నిపుణులు పేర్కొంటున్నారు. ఇటీవల కాలంలో జరిగిన అనేక ఘటనల్లో ఇదే విధానం కనిపిస్తుంది. మొదట చిన్న దాడితో భద్రతా బలగాలను అప్రమత్తం చేసి తరువాత సహాయక బలగాలపై రెండోసారి దాడి చేయడం వల్ల మరణాల సంఖ్య పెరుగుతోంది. దీంతో ప్రతి అత్యవసర స్పందన కూడా సైన్యానికి ప్రమాదకరంగా మారుతోంది. ఈ పరిస్థితి పాకిస్తాన్ సైన్యానికి కొత్త సవాల్గా మారింది. ఎందుకంటే ఇప్పటి వరకు అమలులో ఉన్న భద్రతా విధానాలు మొదట దాడిని ఎదుర్కొనేలా రూపొందించబడ్డాయి. కానీ ఇప్పుడు సహాయక చర్యలే లక్ష్యంగా మారడంతో ప్రతి ఆపరేషన్ను కొత్తగా ప్రణాళిక చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక ఘటన జరిగిన వెంటనే బలగాలను పంపాలా, ముందుగా ప్రాంతాన్ని పూర్తిగా పరిశీలించాలా, డ్రోన్లతో గాలించాలా వంటి ప్రశ్నలు సైనికాధికారులను వెంటాడుతున్నాయి. పాకిస్తాన్లో ఉగ్రవాదం మళ్లీ బలపడడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. 2021లో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత సరిహద్దు ప్రాంతాల్లో తీవ్రవాద సంస్థల కదలికలు పెరిగాయని ఇస్లామాబాద్ ఆరోపిస్తుంది. ముఖ్యంగా తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ కార్యకలాపాలు మరింత విస్తరించాయని పాకిస్తాన్ చెబుతోంది. అయితే ఆఫ్ఘాన్ ప్రభుత్వం ఈ ఆరోపణలను ఖండిస్తోంది. బలూచిస్తాన్లో మరో రకమైన సమస్య ఉంది. అక్కడ బలూచ్ వేర్పాటువాద సంస్థలు భద్రతా బలగాలపై వరుస దాడులు చేస్తున్నాయి. మరోవైపు ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో టీటీపీ ప్రభావం పెరుగుతోంది. అంటే ఒకే సమయంలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో రెండు రకాల ఉగ్రవాద సవాళ్లను పాకిస్తాన్ ఎదుర్కొంటోంది. దీంతో సైన్యంపై ఒత్తిడి మరింత పెరుగుతోంది. ఇటీవల వారాల్లో జరిగిన అనేక దాడుల్లో పోలీసులు, సైనికులు ప్రాణాలు కోల్పోయారు. కొన్ని సందర్భాలలో సహాయక బలగాలే నేరుగా ఉగ్రవాదులకు లక్ష్యంగా మారాయి. ఇది భద్రతా వ్యవస్థలో ఉన్న లోపాలను బయటపెడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది కేవలం భద్రతా సమస్య మాత్రమే కాదు, రాజకీయంగా కూడా పాకిస్తాన్ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. ప్రతి దాడి తర్వాత ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ నేల మీద పరిస్థితుల్లో పెద్ద మార్పు కనిపించడం లేదు. ప్రజల్లో భద్రతపై అనిశ్చితి పెరుగుతోంది. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆర్థిక పరిస్థితి కూడా దీనికి తోడైంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో పోరాడుతున్న పాకిస్తాన్కి భద్రతా వ్యయం భారీగా పెరుగుతోంది. ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు వేలాది మంది అదనపు భద్రతా సిబ్బందిని మోహరించాల్సి వస్తుంది. సరిహద్దు పర్యవేక్షణను బలోపేతం చేయడానికి మరింత నిధులు అవసరమవుతున్నాయి. దీంతో అభివృద్ధి కార్యకలాపాలపై కూడా ప్రభావం పడుతోంది. మరోవైపు అంతర్జాతీయంగా కూడా పాకిస్తాన్పై ఒత్తిడి పెరుగుతోంది. ఉగ్రవాదాన్ని పూర్తిగా అణిచివేయడంలో విఫలమవుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సరిహద్దు భద్రత, తీవ్రవాదాల సంస్థల కదలికలు, గూఢాచారి వ్యవస్థ పనితీరు వంటి అంశాలపై ప్రపంచ దేశాలు కూడా నిశితంగా గమనిస్తున్నాయి. భద్రతా నిపుణుల అభిప్రాయ ప్రకారం డబుల్ ట్యాప్ వ్యూహాన్ని ఎదుర్కోవాలంటే సాంప్రదాయ విధానాలు సరిపోవు. అత్యాధునిక డ్రోన్ నిఘా, రియల్ టైం ఇంటెలిజెన్స్, వేగవంతమైన సమాచార వ్యవస్థ, ప్రతిఘటన ప్రాంతాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాతే సహాయక బలగాలను పంపే విధానం వంటి మార్పులు అవసరమని వారు సూచిస్తున్నారు. లేకపోతే భవిష్యత్తులో ఇలాంటి దాడులు మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మొత్తానికి ఒకప్పుడు ఉగ్రవాదంపై కఠిన వైఖరి అవలంబించిన పాకిస్తాన్ ఇప్పుడు అదే ఉగ్రవాద సంస్థల కొత్త వ్యూహాల ముందు పరీక్షను ఎదుర్కొంటుంది. డబుల్ ట్యాప్ దాడులు కేవలం భద్రతా బలగాలనే కాదు, మొత్తం భద్రతా వ్యవస్థ సామర్థ్యాన్నే ప్రశ్నిస్తున్నాయి. ఈ సవాల్ని పాకిస్తాన్ ఎలా ఎదుర్కొంటుందన్నది రాబోయే రోజుల్లో దక్షిణాసియా భద్రతా పరిస్థితులపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతనందించండి. ఆర్ వాయిస్ ఈరోజు ముందుకెళ్తుంది అంటే కారణమే చూస్తున్న ప్రేక్షకులు, మీరు చేస్తున్న సపోర్ట్ మాత్రమే.
సో ఈ మంత్ కూడా మేము మా అవసరాలన్నింటినీ గట్టెక్కించుకొని ముందుకు వెళ్ళాలి అంటే మీ సపోర్ట్ యాజ్ యూజువల్గా అంతే అవసరం. సపోర్ట్ చేస్తారో అని ఆశిస్తున్నాను. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.